హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు నుంచి నేను పందా మార్చుకున్నాను. రెసిపీ చేసేటప్పుడు ముచ్చట పెట్టొద్దు, తినేసాక అప్పుడు మీకు టిప్స్ చెప్పేది ఉంటే అప్పుడు చెప్తామని డిసైడ్ అయినా. ఫాస్ట్గా రెసిపీ చేసేయాలని స్ట్రాంగ్లీ డిసైడెడ్. ఎందుకంటే చాలామంది కామెంట్స్లో చెప్తున్నారు దట్ మీ వంటలు చాలా బాగుంటాయి, మీ ముచ్చట్లు కూడా చాలా బాగుంటాయి, కానీ ఫాస్ట్గా ఎప్పుడన్నా వంట చేయాలంటే ఆ ముచ్చట ఎన్నుకుంటా చేయలేము, ఫార్వర్డ్ చేస్తుంటేనేమో రెసిపీ మిస్ అయిపోతుంది అని. సో అన్నీ ఇక్కడ రెసిపీ అయిపోయినాక నెక్స్ట్ నేను చెప్పదలుచుకున్న తర్వాత చెప్తాను. చలో, ఇది మట్టిది బ్లాక్ పాటరీ, చాలా బాగా ఉడుకుతుంది, మందం ఉంది కదా, అండ్ దీని మీద మూత కూడా వెయిట్తో ఉంటే చాలా బాగా ఉడుకుతుంది. సో ఇలాంటి టిప్స్ అన్నీ నేను లాస్ట్కి చెప్తాను. నేను ముందు అసలు రాసి పెట్టుకోవాలి మీకు ఏం చెప్పాలనుకున్నాను అనేది, లేకపోతే ఫస్ట్ టైం కదా, నాకు ఎప్పుడు ఏదనిపిస్తే అది చెప్పుకుంటూ చేయడం అలవాటు అనమాట మీతో. కానీ అందరు ఇలా అనేటప్పటికి చాలామంది అంటున్నారు ఐ షుడ్ రెస్పెక్ట్, నా మంచి కోసమే చెప్తున్నారు అనుకొని ఇది ఫాలో అవుతున్నాను. సలహా ఇచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. సో నేను ఇప్పుడు బ్లాక్ పాటరీ గురించి చెప్పాలనుకున్నాను కదా, ఇది రాసుకుంటాను, లేకపోతే లాస్ట్కి మర్చిపోతాను. కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నా, ఒక 2 to 3 teaspoons. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. చూడండి, సింపుల్, ఇంట్లో ఉండే అన్నీ: ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, వెల్లుల్లి. ఇది పన్నీర్ తురుము. పన్నీర్ ప్లేస్లో మీరు ఆలు తురుము కూడా వేసుకోవచ్చు ఒకవేళ పన్నీర్ లేకపోతే, కానీ ఈ రెసిపీని పాలక్ పన్నీర్ బుర్జీ కాబట్టి పన్నీర్ తెచ్చుకుంటాం బెస్ట్. టమాటో ప్యూరీ, పెరుగు ఉడకపెట్టలేదు పచ్చిది, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, కొత్తిమీర. కొంచెం ఆయిల్ లైట్గా కాగింది, 60% కాగింది. నేను జీలకర్ర వేసేస్తున్నా, ఓన్లీ జీలకర్ర, పోపు ఏం లేదు, వెరీ సింపుల్ పోపు. దీని గురించి ఇవన్నీ లాస్ట్ చెప్తాను, రాసుకుంటున్నాను నేను దేని గురించి చెప్పాలా అని. స్మెల్ వస్తుంది జీలకర్ర. ఇప్పుడు నేను వెల్లుల్లి, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసేస్తున్నాను, ఒక 4-5. ఇది ఓన్లీ 2 కట్టల పాలకూర. వెల్లుల్లి ఒక 5-6 వెల్లుల్లి మనం దంచేసే బదులు ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసేస్తే బాగుంటుంది. ఈ వాటర్, వీటన్నిటి గురించి ఎండింగ్లో చెప్తా. వెల్లుల్లి లైట్గా వేగాక ఒక్క మీడియం సైజ్ ఆనియన్ తురుము, ఈ తురుముని వెల్లుల్లిని కలిపి ఒక 1.5 minute వేగనివ్వండి, లైట్ బ్రౌన్ షేడ్ రావాలంతే. ఒక 1 teaspoon ఉప్పు ముందే వేసేస్తున్నాను. ఈ కర్రీలో కంపల్సరీ ఉప్పు తక్కువ వేయండి, ఎందుకంటే పన్నీర్లో ఉప్పు ఉంటుంది ఇన్బిల్ట్, పాలకూరలో కూడా ఉప్పు ఉంటుంది. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగింది. వన్ అండ్ హాఫ్ మినిట్ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ధనియాల పొడి ఒక 1 teaspoonకి తక్కువ, జీలకర్ర పొడి 1/2 teaspoonకి తక్కువ. ఇది ఒక 2 teaspoons శనగపిండి. ఇది ఒక పెద్ద టమాటా ప్యూరీ, పచ్చి టమాటా పైన తీసేసి మిక్సీలో వేసుకొచ్చినాం అంతే. ఒక 30 ml పెరుగు, టమాటో ప్యూరీ ఈక్వల్ క్వాంటిటీస్. సిమ్ చేస్తున్నాను, ఒక 30 seconds మూత పెడుతున్నాను. ఆయిల్ చూసారా కొంచెం బయటకు వస్తుంది. నేను ఇప్పుడు హాట్ వాటర్ పోసేస్తున్నాను, ఒక 200 ml. ఒక 1 teaspoon కారం, చాలా ఈజీ ఇది చేయడానికి, తప్పకుండా ట్రై చేయండి. అన్ని పాలకూర పన్నీర్ కన్నా కూడా టేస్టీ. సో సన్నగా తరిగిన 2 కట్టల లేత పాలకూర. మూత పెట్టేస్తున్నాను. ఒక 4 to 5 minutes పాలకూరని ఉడకనిద్దాం. సో 5-6 minutes అయింది. పాలకూర, లేత పాలకూర వెంటనే మగ్గిపోతుంది. ఎస్, ఇట్ ఈస్ డన్. కానీ నాకేమనిపిస్తుందంటే ఇంకొంచెం వాటర్, అంటే దింపేటప్పుడు ఇలా ఉంటే బాగుండని ఉంది నా ఫీలింగ్, అందుకని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాం. మీరు స్టార్టింగే పోసుకోండి మంచిది, లేదంటే ఇప్పుడు యాడ్ చేయండి. వేడి నీళ్ళు కాబట్టి నష్టం ఏం లేదు, ఎండింగ్లో అయితే చేయకండి. చేశాక ఇప్పుడు నేను పన్నీర్ వేసేస్తాను. ఇంట్లో చేసిన పన్నీర్ ఇది. ఒక్కసారి ఉప్పు చూడనా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
అంత తక్కువ వేసిన అంత కరెక్ట్గా సరిపోయిందో చూసారా. పన్నీర్ వేసినాక ఎక్కువ టైం తీసుకోకండి, ఒక 2-3 మినిట్స్ ఉడికితే చాలు. పన్నీర్ బటర్ క్యూబ్ ఒకటి 10 గ్రామ్స్ క్యూబ్, దీంతోనే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది పన్నీర్ బుర్జీ. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. సో కట్టేస్తున్నాను, మూత పెట్టేశాను. ఒక్క 2 మినిట్స్ చూద్దాం. ఈ పాటరీలో ఉన్న వేడికి ఆ పన్నీర్ కానీ కొత్తిమీర కానీ ఏదన్నా ఉడికిపోతుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో అద్భుతమైన పాలక్ పన్నీర్ బుర్జీ చపాతీలోకి చాలా బాగుంటుంది అండ్ అన్నంలోకి ఇంకా బాగుంటుంది. నాకైతే అన్నంలోకి ఇష్టము, కానీ చపాతీలోకి ఏం కూర చేయాలి అని ఎత్తుక్కునే వాళ్ళకి ఒక మంచి రెమెడీ అని చెప్తాను ఇది నేను. ఇంకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి కాబట్టి దాదాపు 1/2 లీటర్ నీళ్ళు పోసాము. పన్నీర్ టెక్స్చర్ ఇలా రావాలంటే కనుక మనము 2 సార్లు వాటర్ పోసాము. మీరు ఒక్కసారి కూడా పోసుకోవచ్చు. ముందే 1 గ్లాసు 1/2 గ్లాసున్నర పోసుకుంటే మనకి టెక్స్చర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చలో తినటమే ఆలస్యం. లాస్ట్లో వేసిన బటర్ అండి చాలా 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 డిఫరెన్స్ తీసుకొస్తుంది కర్రీలో. 10 గ్రామ్స్ అమూల్ బటర్ ప్యాకెట్స్ దొరుకుతాయి మనకి ప్రతి మాల్లో. ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే మనకి 1.5 మంత్ వస్తుంది. ఆ ప్యాకెట్ చాలా తక్కువ ఉంటుందండి, మనకి వర్త్ భయం కాదు. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మా, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా, కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మా. చాలా కర్రీస్లో, మ్యాగీలో వాటిలో ఎండింగ్లో వేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది రైస్లో, యాజ్ ఐ సైడ్ మై ఫేవరెట్ ఈజ్ రైస్. పాలకూర ఇంత కమ్మగా నేను ఎప్పుడు తినలేదు, అంత టేస్టీగా ఉంది నిజంగా. బాబా పులుపు కూడా మోడరేట్గా ఉందండి. మనం ఒక టమాటా వేసినాము, కొంచెం కర్డ్ వేసాను, అది పుల్ల కర్డ్ కూడా కాదు. కమ్మదనం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ కర్డ్లోంచి టొమాటో లైట్గా తగలటము, లాస్ట్లో వేసిన బట్టరు, పన్నీరు, ఇంట్లో ఫ్రెష్ పన్నీర్, ఇవన్నీ మ్యాటర్స్. ఇట్లా నోట్లో పెట్టుకుంటుంటే కళ్ళు మూసుకోకుండా ఉండలేకపోతున్నా. సూపర్ అంటే సూపర్. వరుస పెట్టి 2 చపాతీలు తిప్పుకునేయచ్చు, అంత బాగుంది. మాటలు గిటలు లేవు. ఎండింగ్లో ఇందులో ఈ వీడియోలో మాట్లాడిన మాటలు ఎండింగ్లో ఉన్నాయి చూడండి. అవసరమైతే లేదంటే రెసిపీ దగ్గర క్లోజ్ చేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో నేను ఇలాగే కంటిన్యూ చేయాలా ఏంటి అనేది చెప్పండి. డీవియేషన్ ఉంటుందండి ఒపీనియన్స్లో 100%. కానీ నేను ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది స్కిప్ అయిపోతున్నారు అనేది కూడా నేను చూసుకోవాలి కదా. మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు చాలామంది స్కిప్ అయిపోతున్నారు. దే ఆర్ బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్. అది ఐ కెన్ అండర్స్టాండ్ దట్. మొన్న షారుఖ్ ఖాన్ ఒక స్టేజ్ మీద స్పీచ్ మాట్లాడుతున్నాడు, నాకు ఎంత నచ్చిందంటే అది నిజంగా. అది దేని గురించి అంటే, సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు పరిగెత్తాల్సిందే, పరిగెత్తడం మానేస్తే సక్సెస్ అనేది రాదు. లేదు ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలనుకునే వాళ్ళు జీవితం పీస్ఫుల్గా ఉండాలా లేకపోతే సక్సెస్తో ఉండాలా అనేది డిసైడ్ చేసుకోండి అని చెప్పాడు, ఓపెన్గా చెప్పాడు. నేను అట్లాగా లీజర్గా పీస్ఫుల్గా ఉండే వాళ్ళని చూసి చాలా జెలస్ ఫీల్ అవుతాను, ఈర్ష్యపడతాను. కానీ వాళ్ళకి సక్సెస్ రాదా అంటే వాళ్ళకి సక్సెస్ అనేది ప్రయారిటీ కాదు, అంతే. పీస్ఫుల్గా ఉంటానే వాళ్ళు ఇష్టపడుతున్నారు. కానీ సక్సెస్ కావాలనుకునే వాళ్ళు మాత్రం రెస్ట్లెస్గా ఉండటం అనేది మ్యాండేటరీ థింగ్. మర్చిపోండి, మీరు రెస్ట్లెస్గానే ఉంటారు ఎప్పుడు, టెన్షన్స్తోనే ఉంటారు ఎప్పుడు. బికాజ్ యూఆర్ సీకింగ్ సంథింగ్ అండ్ యూఆర్ రన్నింగ్ ఆఫ్టర్ సంథింగ్ అని. ఇట్స్ ఎ గ్రేట్ మెసేజ్ అండి. డిసైడ్ చేసుకోవాలి ముందే. సక్సెస్ఫుల్ కావాలని అనుకుంటా నేను పీస్ఫుల్గా లేని, నాకు తలనొప్పిగా ఉంది, ఏంటి ఇంత బిజీ లైఫ్, ఏంటి ఇట్లా అయిపోతుంది. నీ లైఫ్ ఇట్లా అయిపోతుందని డిసైడ్ అయ్యే నువ్వు సక్సెస్ వెనకాల పరిగెడుతున్నాను గుర్తుపెట్టుకో అని చెప్పాడు. నాకు ఎంత నచ్చిందంటే అది నిజంగా. సో చాయిస్ మన చేతిలోనే ఉంది. సక్సెస్ కావాలా లేదా పీస్ఫుల్గా ఉండాలా. సక్సెస్ కావాలి, పీస్ఫుల్ రెండు అంటే జాంతానాయ్ అని చెప్పాడు. సూపర్ కొటేషన్. ఈ వాటర్ ఏంటో చెప్తానన్నాను కదా. ఈ వాటర్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన వాటర్ అండి. జనరల్గా డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఆ నీళ్లు పారబోసేసి డ్రై ఫ్రూట్స్ తింటాం మనం. కాదు, డ్రై ఫ్రూట్స్ నానబెట్టేటప్పుడు 3-4 టైమ్స్ మంచిగా కడగాలి. కడిగిన తర్వాత వాటిని కొన్ని వాటర్లో వేసి నైట్ అంతా నానుతుంది కదా, ఆ వాటర్ని ఇట్లా వడపోసుకొని తాగితే చాలా చాలా మంచిది. ఆ వాటర్ని పారబోస్తే మనం డ్రై ఫ్రూట్స్లో ఉన్న ఎవ్రీథింగ్ పారబోసినట్టే, దాని న్యూట్రియంట్స్, దాని బెనిఫిట్స్ అన్నీ పారబోసినట్టే. కాబట్టి ఎప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టిన తర్వాత ఆ వాటర్ని పారేయద్దు, మీరు తాగండి. అది కూడా పరగడుపున, అంటే ఖాళీ కడుపుతో బ్రేక్ఫాస్ట్ చేయకముందు అదర్ వాటర్ తాగొచ్చు. మార్నింగ్ లేవగానే ఆల్కలైన్ వాటర్ తాగుతాము, మెంతులు, జీలకర్ర, అలా వాటర్తో పాటు తాగొచ్చు. కానీ సాలిడ్స్ తిన్నాకన్నా ముందు తాగటం చాలా మంచిది. సో మర్చిపోకుండా డ్రై ఫ్రూట్స్ నేను పారబోయద్దు.
దీని గురించి చెప్తానని చెప్పిన. మనం వంట చేసేటప్పుడు గంట ఎక్కడ పెట్టాలి అనే దానికి పెద్ద తలకాయ నొప్పి అండి. అక్కడ ఇక్కడ పెడుతుంటే మరకలు పడతాయి, పసుపు మరకలు, నూనె మరకలు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇట్లాంటివి దొరుకుతున్నాయి ఆన్లైన్లో. ఇది ఐరన్ అది, దీంట్లో మాలమేన్ దొరుకుతున్నాయి, గాజు పింగాణివి కూడా దొరుకుతున్నాయి. మీకు ఏది నచ్చితే అది చూసి సెలెక్ట్ చేసి కొనుక్కోండి. స్టవ్ పక్కన ఇది పెట్టుకోవటం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది, గమనించండి. డూస్ అండ్ డోంట్స్ కూడా చెప్పదలుచుకున్నాను ఈ పర్టికులర్ కర్రీలో. ఎప్పుడు కూడానండి బ్లాక్ పాటరీ యూజ్ చేసేటప్పుడు లైట్ వెయిట్ కాకుండా వీలైనంత హెవీ పాటరీ తీసుకోండి. మనకి కర్రీ ఇట్లా మంచిగా ఉడుకుతుంటుంది. ఇప్పుడు నాకు లో ఫ్లేమ్ మీద ఉంది చూసారా, మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది ఈవెన్గా హీట్. అండ్ మూత కూడా ఎంత టైట్గా ఉంటే కూర అంత చక్కగా ఉడుకుతుంది. దాని విషయంలో కేర్ తీసుకోండి. మీరు మూత పక్కకు పడేసి సిమ్లో పడేసి అటు ఇటు తిరుగుతుంటే కర్రీ ఉడకాల్సిన తీరులో ఉడకదు. దీనిలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. మన పాలకూరలో ఉన్న వాటర్, వాట్ ఎవర్ ద వెజిటబుల్ ఈజ్, ఎవాపరేట్ అయిపోద్ది. సో అది కాకుండా ఉండాలంటే హెవీ లిడ్స్ని సెలెక్ట్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పాటరీ యూజ్ చేసేటప్పుడు, మట్టి పాత్రలు వాడేటప్పుడు. అండ్ అదర్ పాత్రలకు కూడా ఇది వర్తిస్తుంది. స్టీల్ అయినా హెవీ గేజ్ తీసుకోవాలి, ట్రైప్లై అని చెప్తాను నేను. అది ఇత్తడి రాగి కూడా లైట్ వెయిట్ వేస్ట్ అండి, ఊరికనే పగిలిపోతాయి. కొంచెం హెవీ గేజ్ ఉన్నాయే తీసుకోండి. 3 కొనే బదులు ఒకటే కొనండి, సరైనది కొనండి అని చెప్తాను నేను. ఈ కూరకు సంబంధించి ఇంకోటి ఖచ్చితంగా చేయాల్సింది ఏమన్నా ఉంది అంటే, శనగపిండి వరకు నేను గమనించారో లేదో ఆయిల్లో వేసేటప్పుడు వేగాల్సినవి అన్నీ ఆయిల్లో వాటర్ పోయకముందు వేసాను నేను. శనగపిండి వరకు అంటే వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, టిల్ శనగపిండి. ఆ తర్వాత లాస్ట్ కేసింది టొమాటో ప్యూరీ. అంటే శనగపిండి వరకు నేను వాటర్ యూజ్ చేయలేదు, అంటే వాటి పచ్చి వాసన పోవాలి అని అర్థం. మీరు పొరపాటును కూడా వాటర్ పోసినాక శనగపిండి వేయటం ఇట్లాంటిది చేయకండి. శనగపిండి కూడా నీళ్ళల్లో కలిపి కూడా వేయొద్దు ఈ పర్టికులర్ రెసిపీకి. ఆ శనగపిండి నూనెలో వేగాలి, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో పన్నీర్ ఎలా చేయాలంటేనండి, మంచిగా ఉన్న పాలని ఇరగొట్టితే మనకి పన్నీర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇరిగిపోయిన పాలని పన్నీర్ చేస్తే కన్నా కూడా పాలని ఇరగొట్టి పన్నీర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, జనరల్గా మనం నైట్ పాలు ఇరిగిపోతాయి కదా, వాటర్ మొత్తం తీసేస్తాం కదా. వాటర్ తీసేసిన తర్వాత పల్చటి బట్టలో ఇట్లా నైట్ మనం బట్టలు స్టాండ్ కానీ దేనికన్నా ఒక క్లిప్ పెట్టి కానీ దేనికన్నా ఎలాడదీసి కింద గిన్నె పెట్టండి. దాని అంతటా అది ఒక్కొక్క చుక్క రాలిపోయి పడిపోతా చూసారా, వాటర్ కిందకి వెళ్ళిపోయింది. ఆ పన్నీర్ టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఆ మూట కట్టిన దాని మీద రాయి పెట్టండి, కింద ఏదన్నా చిల్లులది పెట్టండి, అంటే ఆ వాటర్ డ్రైన్ అయిపోవటానికి రాయి పెట్టండి, చాలా చక్కగా వద్ది. ఇది మొత్తం మనం పన్నీర్ చేయటానికి కనుక ఒక రోజు టైం తీసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. అప్పటికప్పుడు కూడా చేయొచ్చు, ఒక 3-4 అవర్స్లో కూడా అయిపోతుంది. రాయి పెట్టేసి చేయొచ్చు. దీనికన్నా అది కొంచెం అంతే సింపుల్ అండి పన్నీర్ చేయటం. దీంట్లో చేసిందే ఇరగొట్టి చేసిన పాలు, బర్రెపాలు. ఆవు పాలు కన్నా కూడా బర్రెపాల పన్నీరు టేస్టీగా ఉంటుంది. కానీ టేస్ట్ హెల్త్ మాత్రం ఆవు పాలతో చేసిన పన్నీర్కే హెల్త్ ఎక్కువ. ఇన్ని కథలు ఉన్నాయి. పన్నీరు పాలకూర చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఉప్పు 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడు రెగ్యులర్గా వేసే కర్రీస్లో కన్నా హాఫే వేయండి, కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసే కర్రీస్లో కూడా కంపల్సరీ ఉప్పుని మోతాదుగా చూసి వేసుకోండి. 3 ఉప్పు ఉంటుంది, పచ్చి కొబ్బరిలో, పన్నీర్లో, పాలకూరలో. అండ్ తలకాయలో కూడా. సారీ వెజిటేరియన్స్, క్షమించండి, నేను వెజిటేరియన్ వండే టైంలో నాన్ వెజ్ గురించి మాట్లాడుతున్నా. బట్ అందరూ చూస్తారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది.